డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో విలీన రాజకీయాలు జోరుగా నడుస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతోందని కాంగ్రెస్ పార్టీ అంటుంటే అబ్బే మీరే ఒకటి కాబోతున్నారని బీజేపీ అంటోంది. ఈ విషయంలో ఎవరూ తగ్గట్లేదు. ఇక ప్రధాన పార్టీలకు చెందిన నేతలు ఎవరికి వారు తగ్గేదేలే అంటూ డైలాగులు పేల్చుతున్నారు. ప్రత్యర్థి నేతల కామెంట్స్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. తాజాగా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని, అందుకు ప్రతిఫలంగా కల్వకుంట్ల కుటుంబ సభ్యులకు ఉన్నత పదవులు దక్కనున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్లో కామెంట్స్ చేయగా, ఆ కామెంట్స్ పై మాజీ మంత్రి కేటీఆర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎదురుదాడికి దిగారు. ఇటీవల బీఆర్ఎస్ కాంగ్రెస్ ల మధ్య ఓ రేంజ్ లో డైలాగ్ వార్ కొనసాగుతోంది. రుణమాఫీపై చెప్పిన టైం కంటే చేసేయడం, రాజీనామా చేస్తానన్న మాజీ మంత్రి హరీష్ రావును అటు ముహూర్తం ఎప్పుడు అంటూ కూడా మాట్లాడటం, ఇలా రెండు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే త్వరలోనే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతోందని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనమైన తర్వాత మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు ఇచ్చే పదవులు ఏంటో కూడా రేవంత్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ కు గవర్నర్ పదవి ఇస్తారని, కేటీఆర్ కు కేంద్ర మంత్రి అవుతారని కూడా రేవంత్ చెప్పారు. ఇక హరీష్ రావు తెలంగాణలో ప్రతిపక్ష నేత అవుతారని అన్నారు. ఈ కామెంట్స్ తో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. దీనిపై తాజాగా బీజేపీ కౌంటర్ ఇచ్చింది. బీజేపీలో బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ లోనే బీఆర్ఎస్ విలీనం కాబోతోందని కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ పెద్ద బాంబు పిలిచారు. కేసీఆర్ కు ఏఐసీసీ, కేటీఆర్ కు పీసీసీ, కవితకు రాజ్యసభ సీటు రావడం ఖాయమన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీని విలీనం చేసుకుంటేనే ఆ పార్టీ నేత మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చిందా అని ఎద్దేవా చేశారు. సీఎం పదవిలో ఉండి రాజకీయ లబ్ధి కోసం గౌరవ న్యాయస్థానంపై బురద జల్లి కోర్టుల ప్రతిష్టను దిగజార్చడం సరికాదన్నారు. బీజేపీని బద్నాం చేసేందుకు కాంగ్రెస్ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. దీంతో రాష్ట్ర రాజకీయాలు మరింత హీటెక్కాయి. బండి రిలీజ్ చేసిన ఈ ప్రకటనపై ఇటు మీడియాలో, అటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.